అంతే. నమస్కారం గురువుగారు. నమస్కారం లహరి. అంటే ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలకి తిరుపతి వెళ్తాం కదా టీచర్. ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళలేదు టీచర్? ఎందుకు వెళ్ళలేదంటే మీకు తెలిసింది ఏముందమ్మా, నాకు పాప పుట్టింది, పాపకు 5 months. సో పాపను పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళలేం కదా. సో అందుకే ఈ ఇయర్ బ్రహ్మోత్సవాలకు మనం వెళ్ళడం లేదు. అవునా టీచర్? అంటే మా ఫ్రెండ్ వేరే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యింది. తిరుపతి, శ్రీశైలం ఇలాంటి బ్రహ్మోత్సవాలకి 2000, 3000 చార్జ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు మనం చేయలేక కదా టీచర్. ఈ సంవత్సరం ఏమైనా కొత్తగా పెట్టారా? ఓకే లహరి, నువ్వనే కాదు, పేరెంట్స్ కూడా వచ్చి అడుగుతున్నారు, మేడం బ్రహ్మోత్సవాలకు ఎందుకు వెళ్ళలేదు. అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏమవుతున్నాయి అంటే నువ్వు చెప్పినట్టే అక్కడ టెంపుల్స్ దగ్గర డీడీ తీయాలి అనేసి అడుగుతున్నారు అందరు స్టూడెంట్స్ని. సో టెంపుల్స్ దగ్గర ఎటువంటి డీడీ తీయవసరం లేదు. అక్కడ ప్రతి టెంపుల్స్లో పిల్లలతోని ఉచితంగానే డ్యాన్స్ చేపిస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మన కిరణ్మయ నృత్యాలయాన్ని సంప్రదించమని చెప్పండి, మనం ఉచితంగా వాళ్ళని తీసుకువెళ్దాము. సో కూచిపూడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా టెంపుల్స్లో పార్టిసిపేట్ చేయాలనేదే మా కిరణ్మయ నృత్యాలయ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.